నమస్కారం, న్యూస్ వింగ్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హార్మూజ్ జలసంధిలో ఆరని మంటలు, ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి. మంచు కరిగితే పైకి తేలుతున్న అస్థిపంజరాలు, అంతు చిక్కని మిస్టరీగా సరస్సు. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు, ఒక్క రోజులో 98,058 మందికి దర్శనం. హెడ్ కౌంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదే అధికం. కల్పవృక్ష వాహనంపై కోనేటి రాయుడి దివ్య దర్శనం, వాంఛిత ఫలాల ప్రసాదకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి వైభవంగా సాగిన వాహన సేవలు, గజరాజులు ముందుండగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవిందనామ స్మరణ నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కలకల్లాడాయి. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మదనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటి రాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు. స్వప్న తిరుమంజనంలో భక్తి పరవశం. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి వేద మంత్రోచ్చరణ నడుమ విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ పరిశీలకురాలు పర్వీన్ తాజ్కు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీన్ తాజ్ను పార్టీ నేతలు, కార్యకర్తలు, ముస్లిం ప్రతినిధులు పూలమాలలు, సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణపై చర్చించడం జరిగిందని ముస్లిం సోదరులు మీడియాకు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారైన సుగుణం ఇంటి దగ్గర మహానాడు ఏ విధంగా జరగాలి, క్లస్టర్ వైజ్ ఏ విధంగా జరగాలన్న దీనిపైన డిస్కస్ చేయడానికి మా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పర్వీన్ తాజ్ గారిని అబ్జర్వర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆమె ఇచ్చేసిన సందర్భంగా ఆమెను సన్మానం చేసి ఆమె స్వాగతం పలకడం జరిగింది. రేపు ఎల్లుండి మహానాడు యొక్క ఏర్పాట్లను ఆమె పర్యవేక్షిస్తారు. తిరుపతిలో అన్ని క్లస్టర్లలో ఏ విధంగా మహానాడు జరగాలి, వాటి మీద ఏ విధమైన రెజల్యూషన్స్ పాస్ చేయాలన్న దీని మీద ఈ రోజు పర్వీన్ తాజ్ గారు, ఇన్ఛార్జ్ గారు మరియు క్లస్టర్ మీటింగ్ ఇక్కడ పెట్టి రేపటి నుంచి ఎల్లుండి 28 సాయంత్రం వరకు మహానాడు ఏర్పాట్లకై ఆమెను ఇక్కడ అబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మైనారిటీలు ప్రత్యేకంగా వచ్చి ఆ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి ఆమెను సన్మానించడం జరిగింది. ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ మహానాడు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. గంజాయి రహిత సమాజమే ధ్యేయంగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో వర్ష ఫుడ్ సమీపంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు సూచనల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, గాజులమన్యం సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ హరీషాలతో కలిసి గంజాయి టెస్టింగ్ కిట్ ద్వారా వర్ష జ్యూస్ ఫ్యాక్టరీలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి కిట్ ద్వారా కేవలం 1 నిమిషంలోనే సదరు వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనేది రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులమన్యం పోలీస్ సిబ్బంది, వర్ష జ్యూస్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు, అలానే తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము గాజులమన్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గాంజా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు మరియు ఇతరులపై గాంజా అలవాట్లు ఎవరికి ఉన్నాయి, అనుమానాలు మనకు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది గాంజా కిట్ ద్వారా. దీంట్లో పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ సరఫరా జరిగింది, ఆ పెడ్లర్ ఎవరు, దానికి సప్లయర్ ఎవరు, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టి
ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహించుకోవాలని వర్చువల్గా చేయాలనే ఒక సంకల్పంతో మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, మరి రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షురాలైనటువంటి ప్రభాకర్ లక్ష్మి గారు, అదేవిధంగా మన తిరుపతి అబ్జర్వర్గా మన పర్వీన్ తాజ్ గారు కూడా రావడం జరిగింది. ఈ మహానాడు ఏర్పాట్ల గురించి అన్నింటినీ కూడా మరి పార్లమెంట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా సెక్రటరీ దివాకర్ రెడ్డి గారి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో కూడా నిర్వహించుకోవడానికి తిరుపతి నగరంలో ఉన్నటువంటి 12 క్లస్టర్లో కూడా 12 మహానాడు కార్యక్రమాలని చేసుకోవడం జరుగుతుంది. యథావిధిగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకునేటువంటి మొట్టమొదటి రోజు 27వ తారీఖున మరి జెండా ఆవిష్కరణ, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైన నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడంతో మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్తో మొదలయ్యేటువంటి మహానాడు కార్యక్రమం సాయంత్రం వరకు కూడా వివిధ తీర్మానాలపైన చర్చలు జరిగి వివిధ తీర్మానాలను కూడా తీర్మానించడం జరుగుతుంది. ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మవిశ్వాసంతో దేశానికి గొప్ప ఆస్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్లో నిర్వహించిన ఏటీసీ 4వ క్యాంప్ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అనూజ్ వాద్వా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎన్సీసీ విద్యార్థులకు మే 21 నుండి 31 వరకు ఏటీసీ 4వ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంప్లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాలకు సంబంధించి దాదాపు 600 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొంటున్నారన్నారు. ఎన్సీసీ గర్ల్స్ బెటాలియన్ క్యాంపస్కు రావడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలోని ఉత్తమ క్యాంపస్లలో ఒకటిగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి అవసరమైనప్పుడు మీరందరూ కూడా స్వతహాగా అంటే వాలంటరీగా మీరు ముందుకొచ్చి ఎటువంటి అవసరం కాదు, అది విపత్తు కావచ్చు, లేదంటే నార్మల్ రెగ్యులర్ సోషల్ సర్వీస్ కూడా కావచ్చు, వీటన్నింటిలో ముందుండి నేను స్వతహాగా హెల్ప్ చేస్తాను అనే భావన ఈ ట్రైనింగ్ అంతా మీకు కంప్లీట్ అయ్యేలోపు రావాలి. వస్తున్నారా? సో మీరు ఇప్పుడు కూడా ఎప్పుడు అవసరమైనప్పుడు అది జిల్లా యంత్రాంగం అడగచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడగచ్చు, ఎవరైనా అడగదు. సార్ మేము ముందుకు వచ్చి హెల్ప్ చేస్తాను, క్రౌడ్ కంట్రోల్, గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు చిత్తూరు ప్రజలకు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని కోడిగుంట ఇందిరమ్మ కాలనీలో ప్రథమంగా నిర్వహించిన గంగమ్మ అమ్మవారి జాతర సందర్భంగా తొలి పూజ నిర్వహించి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోడిగుట్ట వెంకటేష్, రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దిగుమసపల్లి, చిత్తూరు నగర సమీపంలోని ముత్తరపల్లి గ్రామాల్లో నిర్వహించిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు ప్రజలు కలకాలం చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పురస్కరించుకొని 4-5 జాగాల్లో తిరిగి తర్వాత ఇక్కడ ముత్తరపల్లి మాకు చాలా ఆత్మీయులందరూ ఈ ఊర్లో బంధువులు ఎక్కువ మంది, వారి కోరిక మేరకు విరూపాక్షమ్మకి ఈరోజు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటే పూజా కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ ఊరు పెద్దలకి మరి ఈ కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారు మా అన్న పుట్టక ముందు నుండి ఉంది అని చెప్పినాడు, చాలా పవర్ఫుల్ అని. నేను కూడా ఇదివరకే ఒకసారి ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయాను. నాకు కూడా ఈ ఊరితో అనేక రకమైన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఊరు ప్రజల్ని అమ్మవారు బాగా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా అధికారంలో ఉంచుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. కోడిగుంటపల్లి ఇందిరమ్మ కాలనీలో మొట్టమొదటిగా ఈ ఒక్క సంవత్సరం మేము గంగమ్మ జాతరను నిర్వహించడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ప్రజలంతా ఆశ
ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎసి శారదాదేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మంగళవారం నగరంలోని సీతమ్మ మార్గం, జీవకోన, వినాయక నగర్ క్వార్టర్స్లలో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. వెంకట్రెడ్డి కాలనీ, మాతమ్మ మాదిగ వాడ వద్ద పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందితో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ సాధన దిశగా అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నగరంలోని కాలువల్లో, కుంటల్లో మురుగునీరు, చెత్త లేకుండా శుభ్రం చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ తిరుపతి సాధన కొరకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరు చేసి మా సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. జనగణన వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, టీపీఓ మధు, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి మరియు అధికారులు పాల్గొన్నారు. మే 27, 28వ తేదీన వర్చువల్ విధానంతో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగరెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి పిలుపునిచ్చారు. మహానాడు పండుగ జరుపుకుంటున్నాం. కోవిడ్ అయినా ఏ అకాలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మహానాడు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే సాంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. పార్టీ నాయకులకి అదొక మహా పండుగ. ఆ పండుగను ఈ మొదటిసారిగా ప్రధానమంత్రి యొక్క పిలుపు మేరకు ఇంధనం పొదుపు, అదేవిధంగా ఖర్చులు తగ్గించాలని ఒక నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా పార్టీ చరిత్రలోనే ఫిజికల్గా మరియు వర్చువల్గా మహానాడును నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో 1875 క్లస్టర్లుగా, మరి ఈ జిల్లాలో 78 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్లలో పండుగ వాతావరణంలో ఈ యొక్క మహానాడు జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా మీకు కూడా మా యొక్క మహానాడుకు వచ్చి అందరూ కూడా వీక్షించి ఎక్కడికక్కడ మీ ఈ రిపోర్టర్స్ అందరూ కూడా ఒక చోటకి రాలేరు కాబట్టి ఏ క్లస్టర్లో ఆ రిపోర్టర్స్ ఉండి అక్కడ నుంచి మా యొక్క కార్యక్రమం జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా అన్నింటిలో ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మా యొక్క మహానాడును జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈద్గా కమిటీ అధ్యక్షులు ఎస్ఎండి రఫీ తెలిపారు. రేపు 28వ తేదీ బక్రీద్ పండుగ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారిని మేము అక్కడ సదుపాయాల కోసం అడిగాము. ఆయన వెంటనే మాకు స్పందించి అక్కడ పనులకి వెంటనే మున్సిపల్ అధికారులకు చెప్పి అక్కడ పూర్తి పనులు చేయమని చెప్పి కూడా ఆయన ఆర్డర్ ఇవ్వడము, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కూడా ఆమె కూడా పూర్తిగా అక్కడ మాకు అన్ని విధాలుగా వర్కులు ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టం రాకుండా, అంటే పందిరి కానివ్వండి, వాటర్ కానివ్వండి, అక్కడ వచ్చే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలనేసి వాళ్ళు కూడా మాకు చెప్పడము, అక్కడ వర్కులు కూడా స్టార్ట్ చేశారు. ఈద్గాలో నమాజ్ వచ్చి కరెక్ట్గా బేస్తవారం ఉదయం, అంటే 28వ తేదీ ఉదయం 8 గంటలకి నమాజు షురూ అవుతుంది. మేము చెప్పడం ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. 28వ తేదీ ఉదయాన 7:30 మీరు తప్పనిసరిగా ఈద్గాలో నమాజ్ టయానికి ముందుగా వస్తే మీరందరూ మా ముస్లిం సోదరులకంతా ఈద్గా బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడానికి బాగుంటుంది. తిరుపతి నగర ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, పొంగళ్ల సమర్పణలు నిర్వహిస్తూ భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, ఆధ్యాత్మిక వేషధారణలతో భక్తి పరవశంగా ప్రత్యేక ఊరేగింపులో పాల్గొన్నారు. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతర తరువాత 5 మంగళవారాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వివిధ కళాకారులు దేవతామూర్తుల వేషధారణతో స్వామి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం మాకెంతో సంతోషదాయకం. కోరిన కోరికలు తీర్చే
కల్పవల్లి గంగమ్మ తల్లి. దేశంలోనే ఎక్కడా జరగదు గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారిని అందరూ వచ్చి దర్శించుకుంటారు. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా అదేవిధంగా మంగళవారాలు, ఆదివారాలు, శుక్రవారాలు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈరోజు మేము దేవతామూర్తుల వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. ఉదయమే అమ్మవారికి దేవస్థానం వారు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు కరెన్సీ నోట్ల కట్లతో అమ్మవారిని దేదీప్య వాహనంగా అలంకరించి దేవస్థానం ఈవో అలాగే చైర్మన్ మహేష్ యాదవ్ గారు మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తిరుమలలో అకస్మాత్తుగా భారీగా వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూ లైన్లలో మాడ వీధుల్లో ఉన్న యాత్రికులు తలదాచుకోవడానికి చోటు లేక అవస్థలు పడ్డారు. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీళ్లమయం అయ్యాయి. వరద నీరు ఎక్కువగా ఉండడంతో డ్రైనేజీల నుంచి రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈదురుగాలుల వల్ల పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీనివల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలపై చెట్లు పడ్డంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ అధికారులు వాహనదారులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి కరెన్సీ నోట్ల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం నిర్వహించే మరుపొంగళ్ళు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం 2వ మంగళవారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మీడియాతో మాట్లాడుతూ గర్భాలయాన్ని పూర్తిగా కరెన్సీ నోట్లతో తీర్చిదిద్ది అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగిందని, భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. కరెన్సీ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ధన రూపంలో ఉండే గంగమ్మ తల్లి ప్రజలందరినీ ధనవంతులను చేస్తుందని పేర్కొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గ్రామదేవత జాతర తర్వాత 2వ మంగళవారం ఈరోజు అమ్మవారికి ప్రత్యేకముగా ధన రూపములో అలంకరణ జరిగింది. ధనమూల మిదం జగత్ సర్వే గుణా కాంచనమాశ్రయంతి అని, ఈ సమస్త ప్రపంచమునకు మూలాధారము ధనము. అందువలన తిరుపతి తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమంతులుగా ఉండటం కోసం ఈ తిరుపతి గ్రామ దేవత అయినటువంటి శ్రీ గంగమ్మ తల్లికి ఈరోజు 50 లక్షల రూపాయలు నగదు రొక్కముతో అలంకరణ మరియు అర్చనము చేయబడింది. బంగారపు వజ్ర కిరీటము మరియు స్వర్ణ ముఖ కవచముతో అలంకరింపబడిన అమ్మవారిని దర్శనం చేయడం చేత మనకు అనేకములైన శుభములు కలుగుతాయి. కావున అందరూ కూడా ధనము చేత, లక్ష్మీప్రదమైన అలంకరణ చేత ఉన్న గంగమ్మను దర్శించి అందరూ శ్రీమంతులు కావలసిందిగా విజ్ఞప్తి. మహిళలు, చిన్నపిల్లల హక్కులను కాపాడి వారికి పూర్తి భద్రత కల్పించడంలో తిరుపతి జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. మహిళలపై, చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తిరుపతి తుడా రోడ్లోని కచ్చప్పి ఆడిటోరియంలో మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, కళాశాలల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 11,000 మంది మహిళలను కలుసుకొని చట్టాలపై అవగాహన కల్పించామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ల వినియోగం, ఫోక్సో చట్టం, సైబర్ క్రైమ్, ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు, చిన్నారులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో కూడా వివరిస్తున్నామని, మహిళల అభివృద్ధి, భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, కళాశాలను టార్గెట్ చేసుకుని శక్తి టీం పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా 65,000 మంది మహిళల్ని ఈ కార్యక్రమాల ద్వారా కలుసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ప్రతి సర్కిల్ లిమిట్స్లో, ప్రతి సబ్ డివిజన్ లిమిట్స్లో కూడా మహిళల అవగాహన కార్యక్రమాలు, ఏపీపీ గారు చెప్పినట్లుగా, మా డిఎస్పీ మహిళ చెప్పినట్లుగా మహిళల యొక్క భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత వరకు కట్టుబడి ఉంది, చట్టం వారికి ఎన్ని హక్కులు కల్పించింది అనేది పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది టీటీడీ. ఒక్క రోజులో 98,058 మందికి దర్శనం కల్పించడం విశేషం.
టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హెడ్ కౌంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. గత 25 రోజులుగా తిరుమలలో రద్దీ అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 19.43 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకించి శనివారం 97,561 మంది, ఆదివారం 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. గతంలో కంపార్ట్మెంట్కు 500 చొప్పున లెక్కించి రోజుకు ఎంతమంది దర్శనం చేసుకున్నారో నిర్ధారించేవారు. ఈ క్రమంలోనే 2016 మే 29వ తేదీన రికార్డు స్థాయిలో 1,03,384 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ అప్పట్లో ప్రకటించింది. ప్రస్తుతం ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కూడా వినియోగంలో ఉండడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను హెడ్ కౌంట్ విధానంలో ప్రకటిస్తున్నారు. ఈ విధానం వచ్చిన తర్వాత ఆదివారం 98,058 మంది దర్శించుకోవడంతో రికార్డు నమోదైంది. టీటీడీ ప్రకటించిన సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి పార్కులోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 6 కంపార్ట్మెంట్లలో టైం స్లాట్ భక్తులు వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. మొదటి రోజు మలయప్ప స్వామికి ఉండే బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి సాయంత్రం ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. చివరి రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. నారాయణవనం బ్రహ్మోత్సవాల విజయానికి సమన్వయంతో పనిచేయాలన్నారు జేఈఓ వి వీరబ్రహ్మం. నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో సమష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ మే 28న జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. జూన్ 1న గరుడ వాహన సేవ, జూన్ 4న రథోత్సవం మరియు కళ్యాణోత్సవం, జూన్ 5న చక్రస్నానం బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన వైభవపేతమైన ఘట్టాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శ్రీవారి కళ్యాణోత్సవంను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. ఆలయ రథం స్థితిని పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని, వాహన సేవలకు అవసరమైన తండ్లు, ఘటాటోపం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని స్కౌట్స్, శ్రీవారి సేవకులను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలు, ఆలయానికి అవసరమైన ఇత్తడి పాత్రలు, పోర్టు కార్మికుల ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూల్ పెయింటింగ్, త్రాగునీటి సదుపాయాలు, రంగవల్లులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని తెలిపారు. రద్దీ రోజుల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పెండింగ్ ఇంజనీరింగ్ పనులను మే 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నారాయణవనంలో భక్తి పారవస్యాన్ని మరింత పెంపొందించాలని జేఈఓ పేర్కొన్నారు. అనంతరం జేఈఓ మాడవీధులు, ఇంజనీరింగ్ పనులను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, డిప్యూటీ ఈవో సెల్వం, విజిఓ గిరిధర్, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎస్ కుసుమకుమారి, SC3 జయరాం నాయక్, డిఈలు సరస్వతి, రవిశంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలో కొనసాగుతున్న రొటీన్ విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించిన ఆయన కాలానుగుణంగా పరిపాలనా విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆర్టీజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం బలోపేతం కావాలంటే డేటా షేరింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికోసం ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఆయా శాఖల సమాచారం నిరంతరం ఆర్టీజీఎస్కు చేరేలా ఈ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ మార్పులతో ప్రభుత్వ నిర్ణయాలు మరింత వేగంగా అమలవడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ ఎంపీ సినీ నటి జయసుధ ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపుశెట్టి, పగడాల మురళి అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అభిషేకం, అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం అర్చకుల ద్వారా చేయించారు. సదరు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రపుశెట్టి, పగడాల మురళి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏఆర్ఓ రవి, మహేష్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం చల్లపాలెం బీసీ కాలనీ నందు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. 32 మంది అనుమానితుల వద్ద నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. 3 గుర్తించినట్టుగా డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వాడటం వలన ఆరోగ్యం క్షీణించడమే కాకుండా నేరాలకు పాల్పడేలా చేస్తుందని వారందరికీ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి రూరల్ సిఐ ఇబ్రహీం, ఎస్ఐ వెంకటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,280 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,506 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,76,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 281 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హార్మూజ్ జలసంధిలో ఆరని మంటలు, ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి. మంచు కరిగితే పైకి తేలుతున్న అస్థి పంజరాలు, అంతు చిక్కని మిస్టరీగా సరస్సు. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు, ఒక్క రోజులో 98,058 మందికి దర్శనం. హెడ్ కౌంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇదే అధికం. కల్పవృక్ష వాహనంపై కోనేటి రాయుడి దివ్య దర్శనం, వాంఛిత ఫలాల ప్రసాదకుడై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.